ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎవడో మాట్లాడకూడదా జడ అరక్కొట్టు జడ అంతేనా? ఇప్పుడు మనోడు ప్రెస్ మీట్ పెడతాడు, ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి అనిత గారినో చంద్రబాబు నాయుడు గారినో మొన్న ఒక వీడియో చూసాను నేను. చంద్రబాబు నాయుడు గారి కేసులన్నింటినీ నేను మళ్ళీ రీఓపెన్ చేసేస్తాను, నేను మాత్రం వదలంటాడు. నువ్వు పట్టుకున్నా ఊడేది ఏమీ లేదు, వదిలినా ఊడేది ఏమీ లేదు. ఈ అపాబాయ కోరులు మాని. నువ్వు నీ పైన ఉన్న ఆరోపణలు, నీ పైన వస్తున్న ఆరోపణలకు ముందు సమాధానం చెప్పి తగలాడు. నువ్వు ఎవరి దగ్గర ఎంత తినేసావు, ఎవరి దగ్గర ఎంత నొక్కేసావు అనేది బహిరంగంగా బయటకు వచ్చి ఆ బాధితులు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారా? ఇది పచ్చి మోసగాడరా బాబు, ఇది పచ్చి దగాకోరుడు. వీడు మా దగ్గర డబ్బులు తినేసాడు, మా దగ్గర డబ్బులు దుబ్బేశాడు, ఇవాళ కూడా సమాధానం చెప్పట్లేదని చెప్పేసి నీ పైన ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తా ఉంటే పిచ్చి సన్నాసి, నువ్వు వాటికి సమాధానం చెప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారిని అవుతున్నా. అసలు నేను ఎవడన్నా తేక్తాడా అసలు అడకోటు? నీ బతుకి మేము మాట్లాడడమే ఎక్కువ. ఒక నువ్వు అడ్వకేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది రాజకీయాల్లో రాకముందు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడన్నా ఓటు, మనకు వచ్చిన 71 ఓట్లకి ఎంతో చూసిన 71 ఓటు ఎంత వచ్చినాయి? సరే మంగళగిరిలో పోటీ చేసినప్పుడు 417 ఎంత వచ్చినాయిలే. అసలు నీకు వచ్చిన ఓట్లకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అసలు? చంద్రబాబు నాయుడు గారిని బెదిరించేస్తాడు, అనిత గారిని బెదిరించేస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని బెదిరించేస్తాడు. ఇంకా నా అంత మేధావి అపర మేధావి లేదని చెప్పేసి అని కూర్చొని తెగ బిల్డప్లు ఇచ్చేస్తున్నావు కదా. ముందు నువ్వు 10 మందికి పాఠాలు చెప్పేటప్పుడు ముందు నీ మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుని తర్వాత నువ్వు నీతి కౌరులు చెప్తే బాగుంటుంది. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిందే సంపాదించుకోవడానికి. ఈ విషయం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు. ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పు, నేను ప్రజలకు 25 కోట్లు ఖర్చు పెట్టేశానండి. ఇది ఈ బొగడగాడు ప్రజలకంటే 25 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఎవడికే 19 నుంచి 24 మధ్యలో ఈ పొగోడిగాడు ఎక్కడ 25 కోట్లు ఖర్చు పెట్టేశాడు. వీడి ఆదాయం అందులో 1% ఉండదు, 25 కోట్ల రూపాయలు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే టికెట్తో పాటు 5 సీట్లు ఇచ్చి ఒక్కొక్క సీట్కి 5 కోట్లు ఇవ్వండి, నేను దండుకొని బిల్డింగ్లోని మేళ్ళలో కోట్లు కట్టేసుకొని పెద్ద పెద్ద కారులో తిరిగేస్తాను అన్నాడు సోలిగాడి. నీ తప్పేలా మోకానికి 25 కోట్లు పడవు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముదర మాటలు, అంత పెద్ద పెద్ద ముదర మాటలు ఏం మాట్లాడవసరం లేదు. నువ్వు కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది. అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి నేను అందరిని ఎరగి తీసేస్తానంటే నీలాంటి పకోడీగాలని చాలామందిని చూశారు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో, ఆయన రాజకీయ ప్రస్థాన జీవితంలో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు. ఆయన పైన ఎంతమంది కేసులు వేసున్నారు. రాజశేఖర రెడ్డితో సహా. రాజశేఖర రెడ్డి అంతకుముందు కొంతమంది వేశారు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు వేశారు, రాజశేఖర రెడ్డి గారి భార్య విజయలక్ష్మి గారు వేశారు, లక్ష్మీ పార్వతి చేత వేయించారు. ఏం చేశారు? సుప్రీంకోర్టులో ఆ కేసులన్నీ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి అని. మీరు మాట్లాడితే మరుగుతూ ఉంటారు కదా స్టేలు గీలు అని చెప్పేసి అని. వాటి గురించి ప్రసాగత్తున్నా. పోనీ జగన్మోహన్ రెడ్డి కేసు ఎత్తాడు, ఏమైంది? ఏం నిరూపించారండి? ఆ కేసులే వాటికి సంబంధించి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి అని అన్నారు. అంతే కదా. అని నేను మళ్ళీ వచ్చిన తర్వాత రీఓపెన్ చేస్తా. ఏమో నువ్వు రావురా నాయన, నువ్వు ఎట్టొస్తావు నాకు అర్థం కావట్లా. అసలు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు. మేము వచ్చిన తర్వాత మేము ఏంటి, నువ్వును జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా పొత్తేం పెట్టుకోవాలా? అది గుర్తుపెట్టుకో బాగా. ఇప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేస్తే నీకేమన్నా గట్టిగా వస్తాయంటే మహా అయితే 400 ఓట్లు వస్తాయి, అంతకుమించి ఏమి రావు నీకు. సరే ఊరికి అనవసరమైన ప్రస్తావన దేనికి అంటున్నా. పోనీ జగన్మోహన్ రెడ్డి నీ మెల్లో కండువా కప్పి ఇదిగో నీకు ఇన్ని సీట్లు ఇస్తాంటారు అబ్బాయి, 175 సీట్లలో లేదు పెరిగింది అనుకో, ఇంకా అదృష్టం లేదంటే లేదు, ఈ 175 సీట్లలో నీకు ఒక 25 ఇస్తానని చెప్పేసి అని అంటాడు అనుకుంటున్నావా? సచ్చినా అంట. ఎందుకంట దాదాపు పార్టీ పెట్టినప్పటి కానించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన షర్మిల ఏం చేశాడు? సొంత చెల్లి ఏం చేశాడు? సీటు కాదు కదా, గేటు కూడా తాకనివ్వాల. నిన్ను ఎంకరేజ్ చేస్తాడు అనుకుంటున్నావా? రాజకీయంగా వాడుకొని వదిలేస్తాడు. నువ్వు అది గ్రహించుకోవాలి. అనవసరంగా నోరు జారి మనకు నోరు ఉంది కదా, మనం మాట్లాడగలుగుతున్నాం కదా, ప్రతి అంశానికి వచ్చి అపరమేధాలో కూర్చొని తిరుమలలో అలా జరిగింది, తిరుమలలో ఇలా జరిగింది, అది మా హిందువులకు సంబంధించిన వ్యవహారం, తిన్నది మా సొమ్ము, మా మనోభావాలు కావచ్చు, మా సాంప్రదాయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కించపరిచాడు. స్టిల్ ఈ రోజుకి కూడా అదే పని చేస్తున్నారా? మేము మాట్లాడుకుంటామండి, నీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు నీకేం సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు అండి?
మన హైప్ కోసం సోషల్ మీడియాలో ఏదో రకంగా ఎంతసేపు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి మనకి. మాట్లాడుతూ వంగలపూడి అనిత గారిని టార్గెట్ చేసేసి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద అపరమేధాలు ఇదిగో వీడికి సమాధానం అని చెప్పండి. నీలాంటి పొక్కుడు వీళ్ళు ఎడితే ఎవడు చెప్తాడు? ఎవడన్నా అడిగితే అపోజిషన్ పార్టీ. సరే, అలాగా ప్రతిపక్ష హోదా లేదు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వ విధానాల గురించి, పథకాల గురించి, లేదంటే రాష్ట్ర అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో అడిగితే ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి. సరే, 40% ఓటు బ్యాంక్ ఉంది, అది ఒక పద్ధతి. ఇలా అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ప్రతి ఒక్కడు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికి వచ్చి బెదిరించేస్తున్నారు. ప్రతి ఒక్కడు అబ్బాయి కూరలు చెప్పాడమే. అసెంబ్లీకి మాత్రం వెళ్ళరంట. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరంటే మేము అసెంబ్లీకి వెళ్ళాం, మాకు భయం. అరే, అసెంబ్లీకి వెళ్ళి తగలరండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. అక్కడ మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడమంటే ఆ మాటలన్నీ చాలామంది మాట్లాడుతాం, మేము కూడా మాట్లాడేస్తాం. అనవసరంగా నోరు పారేసుకోవద్దు జడ, గుర్తుపెట్టుకు బాగా. అనవసరమైన ప్రస్తావన, నీకు అంత సినిమా లేదు. మా వాళ్ళు కూడా కొంతమంది ఉందలే, ఇది నేను ఎంకరేజ్ చేసినది కూడా తప్పే. ముందు లేపడం తర్వాత పిసుక్కోవడం అలవాటైపోయింది మాకు బాగా. ఎప్పుడు చూడు నేను ఎవడం దేకుతున్నాడా? లేదు, మా అయితే ఆ సాక్షిలో ఎవడో వేస్తున్నారేమో కానీ నువ్వు వైసీపీ సోషల్ మీడియా కూడా ఎక్కడ లేపట్లా. ఎందుకంటే నువ్వు ఎలా విషయం కక్కుతావు అనేది అందరికీ తెలిసిందే. మాది మీ దగ్గర ఉన్న జబ్బు అంతే, అంటే నీ దగ్గర ముఖ్యంగా మళ్ళీ ఇంకో రకంగా అనుకోమాకండి. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సేమ్ అంతే. అప్పట్లో ఇలాగే అలా లేపితే పాపం చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచాడు. గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వివాదాలే. మీరంతా కూడా వివాదాస్పదమైన వ్యక్తులండి. మీరు రాజకీయాల్లో పనికిరారు. ఏదో అప్పటికప్పుడు వార్తలు హైలైట్ అవ్వడానికి, లేదంటే 4 వాగ్దాటి ఉంటే సరిపోదని మన దగ్గర. రాజకీయాల్లో కాస్త ఓపిక కూడా ఉండాలి. తెగ ఫీల్ అయిపోతారు, నా ముఖం చూసేసి ఓట్లు వేసేసారని చెప్పి. నీ ముఖం చూస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లేరు. ఇక్కడ కార్యకర్తల కష్టాలన్నింటినీ మర్చిపోయారు. 5 ఏళ్ళు కష్టపడ్డారండి. కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం అండి. ఆయన్ని పక్కన పెట్టేసాడు, పల్లెలు లాగేసుకుంటాడు, కంచాలు లాగేసుకుంటాడు. ఆ లేకి బుద్ధి పోలా, కనీసం సెన్స్ లేదు, అసలు బుద్ధికి మారలేదు. అది ఏమన్నా అంటే మళ్ళీ కులం కాడు ముందెట్టి మమ్మల్ని అలాగన్నారు, మమ్మల్ని ఎలాగన్నారు అని విడుతారు. మళ్ళీ అదో దరిద్రం, మళ్ళీ మాకు అతిపెద్ద దరిద్రం అదే. ఇలాంటి వ్యక్తులు ఉన్న మూలన ఏమవుతుందంటే నిజంగా కష్టపడిన చాలామందికి అవకాశాలు కూడా రావట్లా, వాళ్ళను కూడా నమ్మట్లా. వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత, వీళ్ళ విధానాలు, వీళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత నిజంగా కష్టపడి పనిచేసిన వ్యక్తుల వాళ్ళకు కూడా అవకాశాలు రావట్లా. పేర్లు ప్రస్తావించను కానీ అప్రస్తుతంగా చెప్తున్న ఉదాహరణకి. మీ వల్ల మీకే కాకుండా మీ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులకు కూడా నష్టమే. ఎవడో నమ్మే పరిస్థితి లేదు. వీడేలాగా ఉన్నాడు, ఇతను కూడా అంతేనేమో, లేదు ఇతను ఎలా ఉన్నాడు, ఇతను కూడా అంతేనేమో. ఎందుకులే అనవసరంగా లేని పూర్వం తీసుకొచ్చి మీద నెక్కించుకొని మళ్ళీ రేపొద్దున విమర్శలు పాలవడం దేనికిలే అని చెప్పేసి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు రాకుండా పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళని కూడా. దీని అంతటికీ కారణం ఏంటంటే ఇక మీలాంటి వ్యక్తులే. ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడటం, అవకాశవాదాలు పనికిరావు. నువ్వేమి, నేను ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్కి చెప్పిన, నువ్వేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకోలేదు. నీకు ఒక పార్టీ ఈడిసి వచ్చింది, నీ విధానాలు ఏంటి, మీ విధానం ఏంటి చెప్పుకో. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వస్తే లేపేస్తాడు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం, రేపు మాట్లాడుతాం, ఎల్లుండి మాట్లాడతాం. ఒత్తే చంపేస్తారండి అందరినీ.